శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు బహుళ త్రయోదశి అనగా 25 మే నెల 2025 నుండి జ్యేష్ఠమాస గ్రీష్మ ఋతువు శుక్ల పంచమి అనగా 31 మే నెల 2025 వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు. వృషభ రాశి నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకి తీసుకున్నట్టయితే ఈ వారం చాలా యోగకారకమైనటువంటి వారంగా చెప్పవచ్చు. చాలా సానుకూల ఫలితాలు అనేవి పెరిగే అవకాశం ఉన్నది. ఈ వారమంతా కూడా ఇతరుల యొక్క పనులలో కూడా జోక్యం చేసుకొని ఆ పనులలో మీరు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందరితో ఆనందంగా గడుపుతారు, ఉల్లాసంగా ఉంటారు. వివాహ ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలవంతమవుతాయి. ఈ వారంలో పెద్దల యొక్క అభిప్రాయాలు గౌరవించండి, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటించి ముందుకు వెళ్ళండి. మీ యొక్క చాలా యోగకారంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. వృత్తి వ్యాపారాలలో కూడా మంచి మంచి అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ వారమంతా కూడా మంచి గ్రహస్థితి కారణంగా వాటిలో విజయాన్ని కూడా మీరు సాధిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా మంచి ఫలవంతమవుతాయి. ఈ వారమంతా కూడా మంచి ఉద్యోగాలు సాధిస్తారు. పిల్లలకు కూడా చదువు విషయంలో, ర్యాంకుల విషయంలో, ఉద్యోగాల విషయంలో మంచి శుభవార్తలు అనేవి ఈ వారం వినే అవకాశం కనిపిస్తూ ఉన్నది. వ్యాపారంలో కొత్త కొత్త వ్యాపార అవకాశాలు అనేవి వస్తాయి. మరియు ఏ పనులు చేసినా సరే చాలా సమయస్ఫూర్తిగా చేస్తారు. ఈ వారమంతా కూడా విద్యార్థులకు చాలా మంచి కాలంగా చెప్పవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు మరియు ధనం కూడా సమయానికి అందుతూ ఉంటుంది. మీరు గృహ మరియు వాహన కొనుగోలు విషయంలో కూడా ఒక నిర్ణయానికి వస్తారు. ఈ వారంలో అనుకోని కోపానికి మాత్రం కొంత గురయ్యే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కోపతాపాలు తగ్గించుకోండి. మేమే అనేటువంటి గర్వాన్ని మీరు వదిలేస్తే మంచిది. ఆ కోపతాపాల వల్ల మీ కుటుంబ సభ్యులతోనే మీకు కొంత వ్యతిరేకత అనేది వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి పిల్లల విషయంలో కానీ, మీ యొక్క కుటుంబ సభ్యుల విషయం, మీ వైవాహిక జీవితంలో కూడా ఈ కోపం వలనే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ వారం కోపం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ధనం కూడా సమయానికి అందుతుంది. ఆ ధనాన్ని మీ కుటుంబ అవసరాల కోసం వినియోగిస్తూ ఉంటారు. ఈ వారంలో సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ప్రయాణాలు కూడా మంచి కలిసి వస్తాయి. ఈ వారంలో కొంత అలసట అనేది ఉంటుంది. దాన్ని మాత్రం దూరం చేసుకోండి. ముఖ్యంగా ఈ వారమంతా కూడా కొంత కోపతాపాలకు పోకుండా ఉండడమే వృషభ రాశి వాళ్ళు చేయాల్సినటువంటి పని. ముఖ్యంగా మీరు హనుమాన్ చాలీసా పఠనం చేయండి. దానివల్ల మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 8.